ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు ప్రభు నామములో శుభములు కలుగునుగాక. ఈ దినము దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండము 33వ అధ్యాయం 14వ వచనం ప్రకారం, అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. మోషేతో యెహోవా దేవుడు అంటున్నాడు. యెహోవా దేవుడు ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలుని బయటకు తోడుకొని వచ్చి తన ప్రజలు బయలుదేరి అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు నేను ప్రమాణం చేసిన నీ సంతానమును నీకు ఇచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండని 33వ అధ్యాయంలో నిర్గమాకాండ మొదటి వచనంలో రాయబడి ఉంది. మీరు వెళ్ళండి, బయలుదేరి వెళ్ళండి అని చెప్పేసి మోషేతో అంటాడు యెహోవా దేవుడు. అయితే అంటాడు ఇంకా ఆయన, ఈ ప్రజలు విననొల్లని ప్రజలు. ఎందుకంటే నిన్నైనా నమ్మారుగా నన్ను నమ్మలేదు. కాబట్టి ఒకవేళ మార్గ మధ్యంలో నేను వీరిని ఏమన్నా చేస్తానేమో అనే ఉద్దేశంతో నేను రాను, కానీ మీరు వెళ్ళండి అని చెప్పేసి మోషేతో మాట్లాడతాడు దేవుడు. అప్పుడు మోషే అంటాడు, మోషే యెహోవాతో ఇలాగ అంటాడు, ఏమనంటే, ఈ ప్రజలను తోడుకొని పొమ్ము అని నువ్వు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపేదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరుని బట్టి నేను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదని చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షం నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపు, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా. ఎవరిని పంపుతావో మీరు వెళ్ళండి అంటున్నారు, కానీ ఎవరిని పంపుతావో నాతో పాటు నాకు తెలియదు. నేను ఎలా వీరిని తోడుకొని వెళ్ళాలి, ఇంతమంది ప్రజలను నేను ఎలాగా నడిపించగలను, నీ చిత్తం నాకు తెలియచేయాలి, నీ మార్గం నాకు తెలియచేస్తున్నా కదా యెహోవా, లేకపోతే నాకు ఎలా తెలుస్తుంది అని అన్నప్పుడు అప్పుడు అంటాడు ఆయన అంటాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగు చేసేది అనగా. అబ్బా, ఇప్పుడు మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకము. అబ్బా, చూశారండి, మోషే దేవుని సన్నిధి ఆయనతో, ఆయన ప్రజలతో ఉండాలని కోరుకుంటున్నాడు. ఈరోజు మనము ఆయన సన్నిధిని కలిగి ఉన్నామా? మనము ఎక్కడికి వెళ్ళినా, ఏ కార్యము తలపెట్టినా, మన కుటుంబ విషయంలో, సంఘం విషయంలో, ప్రజల విషయంలో, అయ్యా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచయ్యా, నీ సన్నిధిని నిత్యము నాకు ఉండునట్లుగా దయచేయి నాయన. దావీదు ప్రార్థన చేస్తాను, నీ సన్నిధి నాకు నిత్యము దయచేయి, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలని ప్రార్థన చేస్తూ ఉంటాడు. సన్నిధి లేనప్పుడు మనం ఎన్ని చేసినా, ఎంత సంపాదించినా, ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు, ధనధాన్యములు, బంగారం, వెండి సంపాదించిన ఆయన సన్నిధి మనతో లేకపోతే, ఆయన సన్నిధి మనతో రాకపోతే మనం వట్టివారమే, మట్టివారమే. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క ఆదివారమే ఆయన సన్నిధిలో ఉంటున్నాం కదా అనుకోకూడదండి. ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడు, బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడూ ఆయన సన్నిధి మనం కోరుకుంటూనే వెళ్ళాలి. అప్పుడే మనకు కాపుదల, మనకు దీవెన, మనకు ఆశీర్వాదం ఉంటుంది. ఆయన సన్నిధి ఒక్క ఆదివారం కాదు నాన్న, ప్రతిరోజు ఆయన సన్నిధిని మనం అనుభవించాలి. లేచిన వెంటనే ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేసి, అయ్యా నీ సన్నిధి నాతో ఉంచు, నీ సన్నిధిలో గడుపుతున్నాను అని ఎప్పుడైనా ప్రార్థన చేస్తా. ఉదయం లేచిన వెంటనే గబగబా స్త్రీలు ఏం చేస్తారంటే, ఉదయాన్నే నీళ్లు పనులు, పాత్రలు తోమడం, వాష్ చేయడం, బయట ఇవన్నీ ఇవే చూసుకుంటారు. ముందు ఆయన సన్నిధికి ఎవరైతే అవకాశం ఇస్తారో, ఎవరైతే ఆయన సన్నిధిని కోరుకుంటారో, అక్కడ ఆయన ఉంటాడు. చాలామంది బిడ్డలు తెలుసుకోలేకపోతున్నారు ఈ మధ్యలో. సహోదరులు ఆలోచించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. చూడండి, ఆయన సన్నిధి ఎక్కడుంటే అక్కడ అద్భుతాలు జరిగినాయి, ఆశ్చర్యాలు జరిగినాయి, ఆశీర్వాదము, దీవెన, కాపుదల ఉంది. ఆయన సన్నిధి లేకపోతే మనం ఏమై ఉన్నా, ఎంత పరిస్థితులు, ఎంత స్థితిలో ఉన్నా అంత శూన్యమే. అందుకే నా ప్రియ బిడ్డలారా,
ఆయన సన్నిధిని మనం మోషే కోరుకున్నట్లు, దావీదు కోరుకున్నట్లు మనము కూడా కోరుకొని ఆయన సన్నిధి మనకి తోడుండాలి. ఆయన సన్నిధి మనతో రావాలి. అప్పుడే మనకు ఆనందం, మనకు ఆశీర్వాదం దేవుని. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ప్రతి కార్యములో ఆయన సన్నిధి, ప్రతి మార్గములో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు, నిందలు, అవమానాలు ఎదురైనా సరే ఆయన సన్నిధి ఉన్నప్పుడు అదే మనకి ఆయన పెన్నిధి. కాబట్టి ఆయన సన్నిధిని కోరుకొని ఆయన బిడ్డలుగా, ఆయన నామానికి మంచి సాక్షులుగా ప్రభువుల ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మీకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్.